24 ఏళ్ల తర్వాత తీర్పు. ఇది న్యాయమా? లేక ఆలస్యమైన న్యాయమా? 2002లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పు వెలువడబోతుంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి కూడా పిటిషన్ వేశారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గత ఏడాది నవంబర్లో తీర్పు రిజర్వ్ చేసింది. కానీ ప్రశ్న ఒక్కటే, ఒక కుటుంబం 24 సంవత్సరాలు న్యాయం కోసం ఎదురుచూడాలా? దర్యాప్తు లోపాలా? కోర్టులపై పెండింగ్ కేసుల భారమా? లీగల్ ప్రక్రియల ఆలస్యమా? ఇది కేవలం ఒక కేసు సమస్య కాదు, మన న్యాయ వ్యవస్థపై ఉన్న ఒత్తిడికి అద్దం. త్వరిత న్యాయం ముఖ్యం, కానీ సరైన న్యాయం అంతకంటే ముఖ్యమా? ఈ కేసు కేవలం ఒక తీర్పు కాదు, ప్రజాస్వామ్యంలో న్యాయంపై నమ్మకానికి పరీక్ష. ఇది షార్ట్ అప్డేట్ మాత్రమే. పూర్తి విశ్లేషణ కోసం మా ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోను తప్పక చూడండి.